హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. సైకాలజీకి సంబంధించి ఇది ఫస్ట్ వీడియో. ఇందులో 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ఆప్షన్ 1 సాంఘిక నైపుణ్యం, ఆప్షన్ 2 సానుభూతి, ఆప్షన్ 3 సహానుభూతి, ఆప్షన్ 4 వ్యక్త్యంతర నైపుణ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 3 సహానుభూతి. నెక్స్ట్ వన్, భాషా సంబంధ వైకల్యం ఏది? ఆప్షన్ 1 డిస్ఫేసియా, ఆప్షన్ 2 డిస్గ్రాఫియా, ఆప్షన్ 3 డిస్కాలిక్యులియా, ఆప్షన్ 4 డిస్లెక్సియా. భాషా సంబంధ వైకల్యము ఆప్షన్ 1 డిస్ఫేసియా. డిస్గ్రాఫియా అంటే లేఖన సంబంధ వైకల్యం, డిస్కాల్కులియా అనేది గణిత సంబంధ వైకల్యం, డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యం. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్నసిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 2 బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 3 తారండైక్ యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 కోల్బర్గ్ నైతిక వికాసం. ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా లబ్ధి ఐక్యూ దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 వ్యక్త్యంతర భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం, ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత భేదాలు, ఆప్షన్ 4 వ్యక్తుల శారీరక వికాసం. ప్రజ్ఞా లబ్ధి సూచించేది ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి, ఆప్షన్ 2 తల్లి ఆహారపు అలవాట్లు, ఆప్షన్ 3 కుటుంబ పరిసరాలు, ఆప్షన్ 4 తల్లి శారీరక ఆరోగ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి అనేది మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 వైఖరి. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. ఇద్దరు ఒకే రంగంలో ఉన్నప్పటికీ ఒకరు మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం వారిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, పావ్లో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. పావ్లో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. నెక్స్ట్ వన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాల సంఖ్య ఆప్షన్ 4 8. నెక్స్ట్ వన్, భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? ఆప్షన్ 1 ముద్దు మాటల దశ, ఆప్షన్ 2 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 4 భాషావగాహన దశ. భాషా వికాసంలో మొదటి దశ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ వన్,
రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ 1 కార్ల్ యూంగ్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 హిప్పోక్రటీస్, ఆప్షన్ 4 ఎడ్వర్డ్ స్ప్రాంగర్. రక్షక తంత్రాలు అనే భావన ప్రవేశపెట్టినది ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ 1 సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా. ఆప్షన్ 1 ధారణ, పునరుత్పాదనం, అవధానం, పునర్బలనం. ఆప్షన్ 2 అవధానం, పునర్బలనం, ధారణ, పునరుత్పాదన. ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఆప్షన్ 4 పునర్బలనం, అవధానం, ధారణ, పునరుత్పాదనం. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానము, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. నెక్స్ట్ 1 ప్రక్షేపక పరీక్షల లక్షణం. ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన, ఆప్షన్ 3 అస్పష్టమైన ప్రతిస్పందన, ఆప్షన్ 4 సహజ ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. నెక్స్ట్ 1 కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతిని ఏమంటారు? ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పింది విని గుర్తుపెట్టుకుంది కాబట్టి ఇది ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ 1 చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1 తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 2 తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 4 పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 చామ్స్కీ సిద్ధాంతం ప్రకారం పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ 1 ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1 పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, ఆప్షన్ 2 పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, ఆప్షన్ 3 సమాజం వల్ల ఏర్పడిన వికాసం, ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. నెక్స్ట్ 1 వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఇందులో వేరుగా ఉన్నది ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. మిగిలిన సిద్ధాంతాలన్నీ కూడా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. నెక్స్ట్ 1 రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ఆప్షన్ 1 విషయం, ఆప్షన్ 2 నిర్ణయకాలు, ఆప్షన్ 3 సహజత్వం, ఆప్షన్ 4 స్థానం. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ణాయకాలు. నెక్స్ట్ 1 పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన. పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు 8, పునరభ్యసన ప్రయత్నాలు 2 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 8 - 2 6. సో 6/8 ఇంటూ 100 చేస్తే ఇక్కడ 4తో 4 2 = 8, 4 2 = 8, 4 5 = 20 వస్తుంది. 2 1 = 2, 2 3 = 6. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 25 ఉంది. 25 3 = 75. సో ఆమె యొక్క పొదుపు గణన ఆప్షన్ 1 75%. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.